ఈ దినమున అనేక వాక్య ధ్యానము నిమిత్తమై ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక కొత్త నిబంధన గ్రంథములో అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తున్నటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వాక్య భాగమును మనం చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చాలా చదవబడినటువంటి యొక్క వాక్య భాగం చేత పరిశుద్ధాత్మ దేవుడు ఈ పగటి పూట మనందరితో కూడా మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ యొక్క ఎఫెసీ సంఘము అనబడినటువంటి ఈ సంఘములో జరిగినటువంటి విషయాలు ఏంటంటే, ప్రారంభ దినాల్లో దేవుని ప్రేమించే విషయంలో చాలా ప్రేమ కలిగినటువంటి సంఘం ఈ సంఘం. పరిచర్య విషయంలో కానీ, ఆత్మలో ఆనంద విషయంలో కానీ, దేవుని వెంబడించే విషయాలు కానీ, అన్ని రకాల విషయాల్లో బలముగా ఉన్నటువంటి ఈ సంఘము కొంతకాలానికి ఏమైపోయిందంటే బలహీన పడిపోయింది. కొంతకాలానికి ఏమైందంటే విశ్వాసములో దిగజారిపోయినటువంటి అనుభవాలు వచ్చాయి. కొంతకాలానికి ఈ యొక్క సంఘం పరిస్థితులు ఎలా అయిపోయారంటే మరలా మునుపటి స్థితిలో ఎలాగైతే ఉన్నారో అలాంటి స్థితిలోనికి వారు వచ్చేసారట. ఈ యొక్క వాక్యాన్ని కనుక మనం చదివితే ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని మాటలు మనం చక్కగా చదువుకుందాం. చదవండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 1 వాక్యం నుంచి కొన్ని మాటలు చదవండి. చూడండి. ఎఫెసులో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈలాగున వ్రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుదును, నీవు చూడండి. ఎఫెసీ సంఘం ఎలాంటిదంటే దుష్టులను సహించలేని సంఘం. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పి చెప్పుకుని వారిని పరీక్షించి నీవు కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎఫెసీ సంఘములో ఉన్నటువంటి విధి విధానాలు ఎలాంటివి అయ్యానంటే దుష్టులను సహించలేనటువంటి సంఘం, పాపానికి ఏమాత్రము కూడా తావు ఇవ్వనటువంటి సంఘం ఎఫెసీ సంఘం. ఈ ఎఫెసులో ఉన్నటువంటి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు ఎలాంటి వారయ్యారంటే భారమును భరించేటువంటి వారు. హల్లెలూయా. భారమును భరించి కష్టమైన క్రియలైన ఎలాంటి పరిస్థితులైనా దేవుని కొరకు నిలబడగలిగినటువంటి సంఘము ఈ ఎఫెసీ సంఘం. అయితే చాలా సందర్భాలలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయంటే అపోస్తలులు అనేటువంటి చెప్పుకునేటువంటి వారిని వాక్యం చేత పరీక్షించే సంఘం, అబద్ధ బోధకులను గుర్తుపట్టగలిగినటువంటి సంఘం. తర్వాత ఆయన కొరకు ఆయన సన్నిధిలో ఎంత భారమైనా, అది ఎన్ని ప్రార్థనలైనా, ఎన్ని ఆన్లైన్లైనా, ఎన్ని ఉపవాసాలైనా, మందిరంలో ఎంత పరిచర్య అయినా భారము భరించి అలయలేనటువంటి సంఘం అట. హల్లెలూయా. అలాంటి సంఘంలో ఏమి లోపించింది అయ్యానంటే ప్రేమ లోపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రేమ అనేటువంటిది ఎప్పుడైతే ఒక వ్యక్తిలో లోపముగా కనబడుతుందో, ప్రేమ అనేటువంటిది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే తగ్గిపోతుందో క్రమక్రమంగా ఏమవుతుందంటే మన ఆత్మీయ జీవితంలో కుంటుతనం ఏర్పడుతుంది, దేవునితో సహవాసం పోతుంది, సంఘముతో ఐక్యత పోతుంది, దేవుడు చేయాలనుకున్న కార్యాలు ఆగిపోతాయి, దేవుని చిత్తం మనలో జరగకుండా ఆగిపోతుంది. కనుక ఈ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఆ సంఘములో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి కూడా ఆ సంఘాన్ని ఏం చేసిందంటే బలహీనపరచడానికి చూస్తూ ఉన్న పరిస్థితులు వచ్చాయంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సేవ ప్రారంభించినప్పుడు కూడా చాలా మంది విశ్వాసులు ప్రారంభ దినాల్లో బాగా వచ్చేవాళ్ళండి. దాదాపు ఒక 50 మంది, ఒక 60 మంది అట్లా వచ్చేవాళ్ళు. ఒక ప్రార్థన పెడితే ఒక వివాహ కార్యక్రమం లాగా జరిగేది అనమాట. అంతమంది విశ్వాసులతో కూడినటువంటి సంఘంలో ఒకనొక సందర్భంలో ఏమొచ్చిందనంటే కొన్ని వ్యతిరేకతలు వచ్చాయి. వాళ్ళ మందిరానికి వెళ్ళొద్దు, వాళ్ళ ప్రార్థనకు మీరు వెళ్ళొద్దు, వాళ్ళు మంచి వాళ్ళు కాదని చెప్పడం వల్ల ఏమైపోయారంటే అలాంటి ప్రజలు సంఘం నుంచి చాలా మంది వెళ్ళిపోయారు.
మరికొంతమంది ఏమో అద్భుతాల కోసం వచ్చి వెనుదిరిగినటువంటి వారు ఉన్నారు. కొంతమంది కలిసి వస్తే దేవుడిని నమ్ముకుంటే మనం దేవుళ్ళలో ఉండొచ్చు అనేటువంటి వచ్చినటువంటి వారు ఉన్నారు. కొంతమంది అయితే పిల్లలు కలగలేదని మందిరాలు మానేసినటువంటి వారు గండ్రైలోనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇలాంటి వారు దేవుని ప్రేమకు దూరం అయిపోయిన సందర్భంలో వారి పైన లోకనాథుల యొక్క కార్యాలు, మాంత్రిక శక్తులు, లేకుంటే బలహీన పరిచేటువంటి దురాత్మలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయడానికి ఆ సంఘం ఎలా అయిపోయిందంటే ఒక బానిస అయిపోయిందట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ ఎఫెసీ సంఘము పడిపోయేటువంటి స్థితిలో ఉంటే గమనించండి, మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వారి కొరకు ఎన్నైనా తీసుకొస్తాం, తీసుకురామా? ఎంత కష్టమైనా పడగలుగుతాం, ఎంత దూరమైనా నడవగలుగుతాం, ఎన్ని ఇబ్బందులైనా మనము వారి కొరకు పడగలుగుతాం కదా. ఈ ఎఫెసీ సంఘము దేవుని ప్రేమించే విషయంలో మొట్టమొదటిలో కొరత లేని సంఘం. కానీ క్రమక్రమంగా మేలులు పొందుకుంటున్న కొలది ఏమైపోయిందంటే దేవునికి దూరం అయిపోయిన సంఘం అంటండి. దేవుడే మాట్లాడుతున్నాడు సంఘపు దూత అంటే ఆ సంఘంలో ఉన్న పాస్టర్ గారికి దేవుడు ఒక ఉత్తరాన్ని రాశాడు. ఏమనంటే, అయ్యా, ఎఫెసీ సంఘం చాలా బలమైనటువంటి సంఘం, ప్రార్థన కలిగిన సంఘం, విశ్వాసం కలిగిన సంఘం, యథార్థమైనటువంటి సంఘం, నమ్మకం కలిగినటువంటి సంఘం, దేవుని ఆరాధించే విషయంలో ఏమాత్రం కూడా జాగు చేయనటువంటి సంఘం. అయ్యా, ఇలాంటిగా ఒక దినాలలో నేను చూసిన సంఘం ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎలా అయిపోయిందట? బలహీనపడిన స్థితిలోనికి వెళ్ళిపోయిందట. హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో దాదాపు క్రీస్తు వారు పరలోకానికి వెళ్ళినటువంటి దినం మొదలుకొని నేటి వరకు కూడా సంఘాలలో చాలా విశ్వాస జీవితాన్ని కదిలించే పరిస్థితులు వచ్చాయి. చాలా మంది ఆత్మీయ జీవితంలో వెనుకకు తిరిగి మరలా లోకానుసారమైనటువంటి వ్యక్తులుగా మార్చబడేటువంటి రోజులు వచ్చేసాయి. అయితే ఇలాంటి సంఘ పరిస్థితులన్నీ కూడా క్రీస్తు శకము 4-5 సంవత్సరాల మధ్యలో ప్రారంభమైనప్పుడే వాటిని గమనించినటువంటి పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాసినటువంటి మాట ఏంటంటే, తుదకు అని రాశాడు. హల్లెలూయా. చివరకు అని రాశాడు. ఎందుకంటే మనం ఈ లోకంలో బ్రతికినంత కాలము చివరాఖరి వరకు కూడా మనం ఏం చేయాలంటే విశ్వాసమును కాపాడుకోవాలి. హల్లెలూయా. విశ్వాసమును కాపాడుకోవాలంటే మన విశ్వాసాలు ఏం కలిగి ఉండాలి అంటే బలమును కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తుదకు మీరు బలవంతులయుండుడి. బలము అనేటువంటి మాట రాగానే బలహీనుడు అనే మాట కూడా పక్కనే కనపడుతుంది. హల్లెలూయా. గొప్పవాడు అనబడినటువంటి మాట కనబడగానే చిన్నవాడు అనేటువంటి మాట కనబడుతుంది. మంచివాడు అనే మాట కనబడగానే చెడ్డవాడు అనేటువంటి మాట కూడా కనబడుతుంది. కానీ ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే బలవంతులయుండుడి. హల్లెలూయా. ఎందుకు బలవంతులమై ఉండాలి? అంత్య దినాల్లో ఎందుకు మనము దేవుని పైన సంపూర్ణంగా ఆనుకోవాలి? విశ్వాసాన్ని కడవరకు ఎందుకు నిలబెట్టుకోవాలంటే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవండి. అందుచేత పరలోకమా, పరలోకములో ఉన్నటువంటి నివాసులారా ఉత్సహించుడి. భూమి సముద్రమా, నీకు శ్రమ. అపవాది చూడండి, అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు ఈ అపవాది దిగి వస్తున్నాడు? ఎందుకు దేవుడు పరలోకముతో భూమితో మాట్లాడుతున్నాడంటే, పరలోకమా, పరలోకములో ఉన్నటువంటి నివాసులారా ఉత్సహించుడి, సంతోషించుడి. ఎందుకు దేవుడి మాటలు మాట్లాడుతున్నాడంటే సంఘం ఎత్తబడేటువంటి సమయం ఆసన్నమైంది. పరిస్థితులు కొనిపోబడేటువంటి రోజులు వచ్చేసాయి. విశ్వాసానికి కలిగేటువంటి పోరాటంలో నిలబడగలిగి దేవుని కొరకు అతసాక్షులుగా మార్చబడేటువంటి భయంకరమైనటువంటి రోజులు మనం ఉంటుంటే వ్యక్తమైనటువంటి సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. పరలోకమా, పరలోకములో ఉన్నటువంటి నా దూతలారా, ఇంతకాలము మీరు ఎదురు చూస్తున్నా నా కొరకు అలంకరించబడినటువంటి పెళ్లి కుమార్తె సంఘము నా యొద్దకు రాబోతుందని చెప్పి ఉత్సహించండి, ఆనందించండి, సంతోష గానముల చేత పరవశించండి అని చెప్పి ఆ యొక్క పరలోకములో ఉన్నటువంటి ప్రజలందరికీ అంటే దేవదూతలందరికీ కూడా దేవుడు సంతోషాన్ని ప్రకటించి భూమితోటి సముద్రంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు కొంచెమే సమయమని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా.
మీ యొద్దకు అంటే అర్థం ఏంటి? మన యొద్దకు కాదు, నా యొద్దకు. ఎక్కడ? నా యొద్దకు వచ్చుచున్నాడు. ఎందుకు? అపవాది నీ విశ్వాసాన్ని క్యాలిక్యులేట్ చేస్తాడు, నీ ప్రార్థన జీవితాన్ని లెక్క కడతాడు, నీ ఆత్మీయ జీవితాన్ని అతను ఏం చేస్తాడంటే తోసగలుగుతాడు. ఒకవేళ ఆ ప్రార్థన జీవితంలో తక్కువగా కనపడ్డావు అనుకోండి, ఇక నిన్ను ప్రార్థన చేయకుండా ఆపేస్తాడు. ఎందుకు? దేవుని రాజ్యంలో ఎత్తబడేటువంటి గుంపులు నువ్వు ఉండకూడదని, పరలోకానికి వెళ్ళడానికి నీకు అర్హత ఉండకూడదని దేవుడు ఆయన మన కొరకు సిద్ధపరచుచున్నాడంటే ఆ రాజ్యంలోనికి మనం వెళ్ళాలని మనం ఇక్కడ సిద్ధపడుతుంటే అపవాదం ఏం చేస్తున్నాడంటే క్రోధము అంటే అర్థం ఏంటి? కోపము గలవాడై, కోపము గలవాడై సంఘాన్ని హింసించడానికి వస్తున్నాడు, సేవకులను హతమార్చడానికి వస్తున్నాడు, సంఘముల ఐక్యత లేకుండా చేయడానికి వస్తున్నాడు, ప్రార్థన వీరులను పడగొట్టడానికి వస్తున్నాడు. దేవుని పిల్లలారా, వాడు క్రోధము గలవాడు ఏం చేస్తున్నాడంటే మీ యొద్దకు వచ్చుచున్నప్పుడు మీరు ఎలా ఉండాలట? హల్లెలూయా. చదువుకున్నాం కదా, బలవంతులయ్యుండుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉండాలి? బలముగా ఉండాలి. ఈ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి మనకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం చదవండి ఒకసారి, పరిశుద్ధ దేవుని గ్రంథముల నుంచి. లూకా సువార్త 11వ అధ్యాయము, లూకా సువార్త 11వ అధ్యాయం 21వ వాక్యం చదువుదాం. బలవంతుడు ఆయుధములను ధరించుకొని ఆవరణమును కాచుకొనున్నప్పుడు, చూడండి, తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎఫెసీ సంఘాన్ని ఉద్దేశించి రాస్తున్నటువంటి ప్రతి మాట ఏంటంటే, అయ్యలారా మీరు బలవంతులుగా ఉండాలంటే ఏం ధరించుకోవాలంట? ఆయుధములు ధరించుకోవాలి. మాట్లాడండి నా వైపు చూసి. ఏం ధరించుకోవాలి? ఆయుధములు ధరించుకోవాలి. బలవంతుడు ఆయుధములు ధరించుకొని, ఆ వాక్యం ఏమని రాయబడి ఉంది? బలవంతుడు తన యొక్క ఆయుధములను ధరించుకొని చూడండి, మళ్ళా చదవండి అయ్యా. బలవంతుడు ఆయుధములను ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు. హల్లెలూయా. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమంతటిని కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బలవంతుడు ఈ సొత్తును కాపాడుకోవాలంటే విశ్వాసికి తగినటువంటి బలము మనలో ఉండాలి. ప్రార్థన పరులమైనటువంటి మనకు ప్రార్థన శక్తి ఉండాలి. దేవుని కొరకు తెగింపు కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నటువంటి మనలో దేవుని కొరకు మరణమైన జీవమైన ప్రభు కొరకు నిలబడాలి అనేటువంటి ఒక ఆలోచనతో మనం ఎలా ఉండాలంటే బలవంతులమై ఉండాలంట. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తుదకు బలవంతులై ఉండుడి. గల కారణం ఏంటి? బలవంతుడు ఆయుధములు ధరించుకోవాలి. ఈ ఆయుధములు ఏం చేస్తాయంటే నీ ఆవరణమును కాపాడుతాయి, నీ సొత్తు భద్రముగా కాపాడబడుతుంది, నీ కుటుంబము కాపాడబడుతుంది. నీ యొక్క ఇంటికి క్షేమం కలగాలంటే నువ్వు ఎలా ఉండాలట? బలముగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. 127వ కీర్తనలో 3వ వాక్యం అనుకుంటా, 4వ వాక్యమా? 127వ కీర్తన. చూడండి, యవ్వన కాలమందు పుట్టినటువంటి కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు బలముగా ఉన్నప్పుడు, నీ ప్రార్థన స్థాయి ఘనముగా ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆధారపడుతున్నటువంటి స్థితి నీ జీవితంలో ఒక మార్పును తీసుకుని వస్తున్నప్పుడు నీ జీవితంలో ప్రభు చేసే కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? బలమైనటువంటి కార్యాలు ఉంటాయి. హల్లెలూయా. బలమైనటువంటి ఆశీర్వాదాలు వస్తాయి. కాబట్టి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే బలవంతుడు తన ఆయుధములను ధరించుకోవాలి. చిన్నప్పుడు మా స్కూల్లో ఒకసారి చెప్పేటువంటి వాడు, యుద్ధానికి వెళుతున్నప్పుడు గన్ను, ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు పెన్ను ఉండాలని. హల్లెలూయా. చెప్పండి. యుద్ధానికి వెళుతున్నప్పుడు గన్ను, ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు పెన్ను. మనకు కూడా ఉన్న ఒక ఆయుధం ఏంటది? పరిశుద్ధ గ్రంథం. దేవుని స్తోత్రం కలుగును గాక. అపవాది శక్తులను ఎదిరించడానికి వాక్యమే ఆధారమైంది కనుక నువ్వు బలవంతుడు కావాలంటే నీ చేతులు ఏముండాలట? జీవ గ్రంథము అనబడినటువంటి దేవుని యొక్క పరిశుద్ధ బైబిల్ ఉండాలి. హల్లెలూయా. వాక్యముతోనే మనం ఏం చెప్పాలంటే శత్రువులకు సమాధానం చెప్పగలగాలి. ఆ వాక్యము మనలోనికి వెళుతున్నప్పుడు మనలో ఏం కలుగుతుంది అంటే ఆత్మ బలము కలుగుతుంది. హల్లెలూయా. ఈ ఆత్మ బలము చేత ఎంతటి శత్రువునైనా మనం ఏం చేయగలుగుతామంటే నేలను పడదగలుగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. మనందరికీ తెలిసినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న స్టోరీ ఉందండి. దావీదు గొలియాతు అనబడినటువంటి వ్యక్తుల యొక్క యుద్ధం. హల్లెలూయా. గొలియాతు ఏమో చాలా బలంగా ఎత్తుగా 6 మూరల జానుడు ఉన్నాడంట. ఫిలిస్తీన్ల తరపు నుంచి అతను ఒక యుద్ధానికి వచ్చి ఇశ్రాయేలీయులందరితో కూడా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, అయ్యా మీలో నన్ను జయించగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడు అని అంటే వాడు వచ్చి నాతో యుద్ధం చేస్తే, నన్ను జయిస్తే మా దేశం వానికి బానిసలుగా మారిపోతామని చెప్పి గొలియాతు సవాల్ విసురుతూ ఉన్నాడట. హల్లెలూయా. గొలియాతు దేనిని బట్టి అతిశయపడుతున్నాడు, గొలియాతు దేనిని బట్టి ఆనందపడుతున్నాడంటే, తాను కలిగి ఉన్నటువంటి ఎత్తును బట్టి, తాను కలిగి ఉన్నటువంటి బలమును బట్టి, తాను కలిగి ఉన్నటువంటి ఆయుధములను బట్టి గొలియాతు ఏం చేస్తున్నాడంటే ధైర్యంగా సవాల్ విసురుతున్నాడు. దాదాపుగా 40 రోజులు ఆయన ఆ యొక్క యుద్ధ ప్రాంగణంలో ఉండి ఇశ్రాయేలు ప్రజలకు సవాల్ విసిరాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు మా దేశంలోనికి కనుక వచ్చి మీరు ఓడిపోతే మీ దేశం అంతా మాకు బానిసలు కావాలి, ఒకవేళ మేము ఓడిపోతే మీరందరూ కూడా మాకు బానిసలు కావాలనేటువంటి మాట సవాలు వినపడుతున్న సందర్భంలో దావీదు తన అన్నలకు ఆహారమును మోసుకొని వచ్చిన సందర్భంలో దావీదు చెవిన పడ్డదట. ఏంటో తెలుసా? ఇశ్రాయేలీయులను ఎదిరించడానికి ఫిలిస్తీన్ల తరపు నుంచి ఒక గొలియాతు వచ్చాడు. వాడు చాలా ఎత్తున్నటువంటి వ్యక్తి, దాదాపు 2 రేగులు ఎత్తుంటాడే. హల్లెలూయా. మన మూర అంటే కింద అంతే ఉంది, కానీ ఆనాటి జనాలు మూరలు ఎంత ఉన్నాయి అంటే దాదాపుగా ఇంత బాగుండేది ఒక్కొక్క మూర. హల్లెలూయా. అర్థమవుతుందా? 6 మూరల ఒక జానుడు ఉన్నటువంటి గొలియాతు సవాలు విసురుతూ ఉంటే దావీదుకు వినబడి అంటాడు కదా, సున్నతి లేని ఈ ఫిలిస్తీయుడు జీవము గల దేవుని ఎదురించడానికి ఎంతటి వాడు అని చెప్పి దావీదు అన్నాడట, అతనితో నేను యుద్ధము చేస్తానన్నాడట. హల్లెలూయా. హల్లెలూయా. ఏమండి దేవుని పిల్లలారా, గొలియాతు దగ్గర శిరస్త్రాణము ఉన్నది, ఖడ్గం ఉన్నది, డాలు ఉన్నది, మైమను ఉన్నది, కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా సిద్ధపరచుకున్నాడు. అసలు ఆయనకి దెబ్బ తగలడానికి స్థలమే లేదట. హల్లెలూయా. మనం కొట్టినా కత్తితో పొడిసినా కనీసం అతనికి ఒక గాయం కూడా కానంత సెక్యూరిటీగా ఆయన ఉన్నాడు. కానీ దావీదు దగ్గర ఏమున్నది అని అంటే ఏ ఆయుధాలు లేవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దావీదు దగ్గర ఏ ఆయుధాలు లేవు. కానీ దావీదులో ఉన్నటువంటి బలం ఏంటంటే ఆత్మ బలము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంతటి వ్యక్తి ఎదుట దావీదు నిలబడి అంటాడు కదా, ఒరే సున్నతి లేని ఫిలిస్తీయుడా, జీవము గల దేవుణ్ణి ఎదిరించడానికి నీకు ఎంత ధైర్యం? నీవు నీ దేవతల పేరిట నా దేవుని మీదకి యుద్ధం వస్తున్నావు కదా, నేనేం చేస్తున్నానో తెలుసా? సైన్యములకు అధిపతి యెహోవా దేవుని పేరిట నీ మీదకి వస్తున్నాను. ఈ దినమున నేను నిన్ను హతమార్చి కాకులకు గద్దలకు నేను శవంగా వేసేస్తానని చెప్పి సవాలు విసిరి ఏం చేశాడంటే దావీదు చేతులు అన్నట్టు ఒక ఒడిసెలను 5 నున్నటి రాళ్ళు ఉన్నాయట. ఏంటి? 5 నున్నటి రాళ్ళు ఒక ఒడిసెలు ఉన్నదట. హల్లెలూయా. ఆ దావీదు ఆ ఒడిసెలు పెట్టి అంటాడు, యుద్ధము యెహోవాదే. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధము యెహోవాదే అని చెప్పి సవాలు విసిరి మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. తలంతా కాపాడుకుంటున్నాడు గొలియాతు. ఎవరి చేతులు ఖడ్గం ఉంది, డాలు మోసేటువంటి వారు ఉన్నారు, అంత భయంకరమైనటువంటి సెక్యూరిటీ ఉంది. కానీ గొలియాతుకి ఎక్కడ ఖాళీ ఉందంటే నుదుటి మీద మాత్రమే ఖాళీ ఉందట. హల్లెలూయా. ఎక్కడ? నుదురు పైన మాత్రమే ఖాళీ ఉంటే దావీదు ఏం చేశాడంటే యుద్ధము యెహోవాదే అని చెప్పి తిప్పి 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 లాగి ఇసిరేసి కొట్టాడట. హల్లెలూయా. నేరుగా రాయి ఎక్కడికి వెళ్ళింది అంటే ఆ నుదుటిలోనికి వెళ్ళి చొచ్చుకొని పోయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రికెట్ బాల్ గోడకి ఇసిరేసామనుకోండి ఏమైంది? వెనక తిరిగి వస్తుంది. కానీ రాయి ఎలా వెళ్ళిందో తెలుసా? నొసటిని చీల్చుకొని లోపలికి వెళ్ళి కూర్చుందట రాయి. హల్లెలూయా. మనల్ని ఎవరైనా నెట్టారనుకోండి, మనం ఎడుపడతాం చెప్పండి? వెనకబడతాం కదా. కానీ దావీదు కొట్టినటువంటి రాయి తగిలినటువంటి గొలియాతు ఏం చేశాడంటే బోర్లా పడిపోయాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యుద్ధం యెహోవాదే అనే మాట దావీదు ఎప్పుడైతే పలికాడో జీవము గల దేవుడు ఏం చేశాడంటే ఈ రాయిని తీసుకొని వెళ్ళి గొలియాతు తలపై అట్లా కూర్చేసాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రాయి అలా కొట్టగానే ఇప్పుడు గొలియాతు ఏం చేయబడ్డాడట? సాగిల పడి బోర్ల పడి చనిపోయాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే దావీదు పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేశాడంటే అతనిలో ఉన్నటువంటి కత్తి తీసి తలకే శిరచ్ఛేదనం చేసి ఆ తలను పట్టుకొని సౌలు రాజు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చిన్నవాడే, అతడు చూస్తే చాలా పెద్దవాడు శత్రువు, కానీ గొలియాతు ఏమో శరీర బలాన్ని కలిగి ఉంటే దావీదు ఆత్మ బలమును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆత్మ బలము చేత శత్రువును జయించగలిగినటువంటి సత్వ బలమును అభిషేకమును
స్తోత్రం. హల్లెలూయా. ఈ కడవరి దినములో మన విశ్వాసాన్ని కదిలించేటువంటి పరీక్షలు, అనేకమైనటువంటి సమస్యలు, శ్రమలు రాబోతున్నాయి. వాటిలో మనం ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. హల్లెలూయా. తుదకు అంటే చివరి దాకా పోరాటం గెలిచేంత వరకు, విశ్వాసాన్ని కాపాడుకునేంత వరకు, దేవుడు చేసినటువంటి వాగ్దాన ఫలమును అనుభవించి నిత్య జీవమును పడినటువంటి జీవ కిరీటాన్ని పొందుకునేంత వరకు మన విశ్వాసం ఎలా ఉండాలంటే బలమైనదిగా ఉండాలి. హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు కదా, మీరు బలవంతులై ఉండుడి. ఎందుకు బలవంతులై ఉండాలంటే ఈ బలవంతుడు అనబడినటువంటి వాడు సాతాను యొక్క కార్యములను జయించడానికి బలవంతుడై ఉండాలి. అపవాది శక్తులను జయించడానికి బలవంతుడై ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. మొన్న జరిగినటువంటి ఒక సందర్భం చెప్తా. మొన్న ఒక మందిరం దగ్గర మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగితే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్ లోకి కొంతమంది ప్రజలు వస్తారు కదండి. వారి మధ్యలోనట ఒక దురాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి రాగానే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే కింద పడిపోయింది. ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆ రోజు పాస్టర్ గారు అన్నారట, అమ్మ ఈరోజు చర్చిలోనే పడుకోమన్నారట. హల్లెలూయా. చర్చిలో పడుకోమంటే అందరూ ప్రజలందరూ కూడా చర్చిలో పడుకుంటే ఏమేం చేసిందంటే వాళ్ళ మధ్యలో పోయి పడుకుందంట. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏం ఎప్పుడైతే పడుకుందో ఒక్కలు కూడా నిద్ర పట్టట్లేదంట. ఎందుకు చెప్పండి? ఇప్పుడు మన మధ్యలో కనుక గవాలను ఒకటి పరిగెత్తుకుంటూ వచ్చి పిచ్చి పిచ్చిగా చేసి గట్టి గట్టి క్యాకులేసాడు అనుకోండి, మీరు ఉంటారు వెళ్ళిపోతారు? చెప్పండి. దురాత్మ వదిలిపోతున్న సందర్భాన్ని అనేక మంది చూసి యేసయ్యను మహిమపరిచి చప్పట్లు కొట్టి దేవానికి స్తోత్రం హల్లెలూయా అన్నటువంటి వాళ్ళు వదిలిపోయిన తర్వాత ఉట్టి మనిషి వచ్చి వాళ్ళ మధ్యలో పడుకుంటే వాళ్ళకి రాత్రి అంతా నిద్ర పట్టలేదంట. హల్లెలూయా. దీన్ని బట్టి మీరు చెప్పండి, వాళ్ళ విశ్వాసంలో బలంగా ఉన్నారా, బలహీనంగా ఉన్నారా? ఎందుకు బలహీనంగా ఉన్నారు? ఆమె వదిలిపోయింది, ఏం వచ్చేట పడింది, మళ్ళీ ఆమె కోసం వెతుక్కుంటూ వచ్చిన ఆమె మరలా నా దగ్గరికి ఆడొచ్చిందని భయపడ్డారట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ చెల్లి చెప్తుందన్నా, మా అమ్మ అయితే రాత్రి అంతా నిద్రపోలేదన్నా. నిద్రపోవడం కాదు కదా, నన్ను కూడా పక్కన పడుకొని లేదన్నా అని చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే ఇలాంటి వారు సమస్యలు వచ్చినప్పుడు, పోరాటాలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వారి బలం ఏమైపోతుంది అంటే బలహీనమైపోతుంది, చిక్కుబడిపోతారు, బలహీన పడిపోయి విశ్వాసాలు సన్నగిలిపోతారు. కనుక భక్తుడు మాట్లాడుతున్నాడు, మీరు తుదకు బలవంతులై ఉండాలి. హల్లెలూయా. మన దేశానికి చాలా బలాలు ఉన్నాయి. మొన్న మధ్యనే కదా పాకిస్తాన్ వాళ్ళు భారతదేశం మీద యుద్ధానికి వస్తామని ఒక సవాల్ విసిరారు. మన దగ్గర ఏమున్నాయి తెలుసా? ఎయిర్ ఫోర్స్ బలం ఉంది. ఏ బలం? ఎయిర్ ఫోర్స్ బలం ఉంది. తర్వాత ఆర్మీ బలం ఉంది, నేవీ బలం ఉందండి. చాలా రకాల బలాలు మనల్ని ఏం చేస్తాయంటే భయపెడతా ఉంటాయి. చాలా రకాల బలాలు మనల్ని భయపెడతా ఉంటాయి. డబ్బు బలం, అధికార బలం, ఏమండి, ఆర్మీ బలం, పోలీసుల బలం, కలెక్టర్ల బలం, ఏమండి, రాజకీయ నాయకుల బలాలు. ఈ బలాలు ఉంటాయి కదా, ఈ బలాలన్నీ కూడా ఏం చేస్తాయంటే మనల్ని భయపెడతా ఉంటాయి. కానీ అన్ని బలాలను మించిన బలం ఒక బలం ఉంది, అది యేసయ్య నామ బలము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన రాజ్యాలు, ఈ లోక సంబంధమైనటువంటి బలాలన్నీ ఒకానొక సమయంలో తుత్తునీలుగా చేయబడతాయి. కానీ నా యేసయ్య బలం ఏం చేస్తుందో తెలుసా? శత్రువు యొక్క దవడ పళ్ళు రాలగొట్టగలిగిన అభిషేకాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని ప్రజలారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? ప్రార్థనలో పడిపోయినప్పుడు నువ్వు మరలా తిరిగి ఏం చేయబడాలి? లేపబడాలి. హల్లెలూయా. నాతో చెప్పండి, ప్రార్థనలో అన్నప్పుడు నేను బలవంతుని అని చెప్పండి. ప్రార్థనలో, విశ్వాసంలో, సమస్యల్లో, కష్టకాలంలో, ఇరుకులో, శోధనలో, వ్యాధి బలహీనతల్లో బలవంతుడిని. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు కదా, అయ్యా నాకు వచ్చినటువంటి బలహీనతలు యందు నేను ఏం చేస్తున్నానంటే సంతోషిస్తున్నానండి. ఎప్పుడు చెప్పండి? మనం ఏం చేస్తాం? ముక్కుతా ములుగుతా మనసామే పడుకుంటాం. జ్వరం వస్తేనో, కాలు ఇరిగితేనో, కడుపు నొప్పి వస్తేనో. కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, నాకు బలహీనతలు రావడే నాకు సంతోషం. నా ప్రతి బలహీనతలో నేను ఏం చేస్తున్నానంటే సంతోషిస్తున్నాను, ఆనందపడుతున్నాను. గల కారణం ఏంటో తెలుసా? ఒకవేళ నేను బలముతో పోరాడగలిగితే నేను ఒక్కడే సంతోషపడతానేమో, కానీ నేను ఎప్పుడైతే బలహీనం అవుతున్నానో పరలోకములో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తి నాకు బలము చేయడానికి, అంటే నాకు సహాయం చేయడానికి బలవంతునిగా వస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నన్ను బలపరచు అని అంది నేను సమస్తమును చెయ్యగలను. గల కారణం ఏంటి? మనం బలహీన పడుతున్న ప్రతిసారి దేవుడు ఏం చేస్తారంటే బలపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చాలా రకాల సమస్యలు మన మీదకి వస్తాయండి, చాలా రకాల నిందలు మన మీదకి వస్తాయి. ఆ నిందలన్నీ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాలు సన్నగిల్లిపోకూడదు.
ఏం దేవుడు అమ్మా, ఎందుకు పోయినావు అమ్మా, అయిపోయిందా, జరిగిందా, కాలేదా, ఇంక మానే చచ్చి ఎందుకు పోవటం అని అనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ ఆలస్యం తర్వాత అద్భుతం మాత్రం ఖచ్చితంగా చేస్తాడని చెప్పాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నా స్థితి కొంచెమే ఉండొచ్చు కానీ నా దేవుడు నన్ను బలపరిచినప్పుడు నేను బలవంతునిగా మారిపోతాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పడ్డవాడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, పడినవాడు ఎప్పుడు పడిన స్థితిలోనే ఉండదు, తిరిగి లేపగలుగుతాడు. హల్లెలూయా. తిరిగి లేపబడతాడు, మరలా రెండంతల బలాన్ని పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ప్రయాణమై చెప్పి ఆయన ఏం చేస్తున్నాడంటే సముద్రం మీద శిష్యులతో చెప్పాడు, అయ్యారా మీరు కొంచెం ఆ ప్రాంతానికి వెళ్దారండి, అద్దరికి వెళ్దారండి అని చెప్తే శిష్యులందరూ కూడా పడవ ఎక్కారట. యేసయ్య మాత్రం ఆ పడవ ఎక్కల. పడవ ఎక్కకుండా ఉన్నటువంటి సందర్భంలో జరిగినటువంటి విషయం ఏంటంటే అర్ధరాత్రి వేళలో ఆ సరస్సు మధ్యలో ఈ పడవ ప్రయాణం చేస్తున్న సందర్భంలో తుఫాన్ లేసిందంట సముద్రంలో. ఏం లేసింది? సముద్రంలో తుఫాన్ లేసిందంట. అలల చేత దోణె కొట్టబడుచు ఉండేనని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఆ అలల చేత దోణె కట్టబడుతున్న సందర్భంలో యేసయ్య నేరుగా నడుచుకుంటూ నేల మీద వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్న శిష్యులందరూ భయపడుతున్నారు. అయ్యో భూతం, అయ్యో దెయ్యం, అయ్యో దురాత్మ అని చెప్పి భయపడతా ఉంటే యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేనే, భయపడకుడి అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పేతురు అన్నాడు కదా, అయ్యా నీవే అయితే నీతో కూడా నేను నడిచి నీ ఎద్దకు రావడానికి నాకు సహాయం చేయమన్నాడు. సహాయం చేయమన్నప్పుడు ఇక్కడ పేతురు యొక్క విశ్వాస జీవితాన్ని మనం చూద్దాం. పేతురు ఎలాంటి విశ్వాసం కలిగినాడు అంటే దుడుకు పేతురు అని అర్థం. ప్రతిదానికి తొందరే, అయినా కాకపోయినా, ఉన్నా లేకపోయినా ఏం చేస్తాడంటే యేసయ్య మాట చేసేద్దాం ఇక అయిపోతాయి కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు అనమాట ఆయన. ఈ పేతురు దేవుడు నేనే అని చెప్పగానే ఆలస్యం కూడా చేయలేదట. నీవే అయితే నేను కూడా నడిచి రావడానికి నాకు సహాయం చేయని చెప్పాడట. దేవుని పిల్లలారా, పేతురు శారీరకంగా మనిషిని పోలి ఉన్నాడు కానీ అతడు చూస్తూ నడుస్తున్నది ఎవరి వైపు అంటే యేసయ్య వైపు నడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ పడవల నుంచి కాలు తీసి అలా పక్కన పెట్టేశాడు. నీటిపైన ఎలా నడుస్తున్నాడంటే నేల మీద నడిచినట్టుగా నడిచాడట. హల్లెలూయా. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సిన వాక్యం ఏంటో తెలుసా అండి? ఆయన బలహీనుడే గాని బలపరిచేది కూడా ఆయన ఎదుట ఉన్నాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పేతురు నడుచుకుంటూ వెళుతున్నాడు. యేసయ్య వైపు చూసినంతసేపు చక్కగా నడిచాడండి. దేవుని స్తోత్రం. మనం ఒక బకెట్లో కాలు పెడితే బాగుంటుందేమో విశ్వాసాన్ని బట్టి. హల్లెలూయా. మనకు కూడా ఆశ ఉంటుంది కదా, యేసయ్యలాగా నడవాలా, యేసయ్యలాగా అద్భుతాలు చేయాలని. దేవుని పిల్లలారా, ఆ స్థాయిలో మన విశ్వాసం ఎదగాల. హల్లెలూయా. ఆ స్థాయిలో మన ప్రార్థన భక్తి పెరగాల. దేవుణ్ణి ఆధారపడి భక్తి చేస్తున్నామంటే ఏదో కలిసి వస్తే మనం దేవుని మొక్కుదాం, కలిసి రాకపోతే దేవుని విడిచిపెడదాం అనేది చేయదు. మన విశ్వాసం ఎలా ఉండాలంటే బలముగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం సమస్యల వైపు చూస్తున్నప్పుడు, ఇబ్బందుల వైపు చూస్తున్నప్పుడు, ఇంట్లో ఉన్నటువంటి ఆ అనివార్య కారణాలు ఏవైతే ఉన్నాయో ఆ కొట్టుమెట్టులాటలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎవరి వైపు చూడాల్సినటువంటి పని లేదు. కానీ ఎవరి వైపు చూడాలంటే ప్రార్థన ఆలకించగలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మనల్ని బలహీన సమయంలో దేవుడు తిరిగి మనల్ని బలపరిచే దేవుడు ఆయన. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా బలవంతులై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ దేవుని బైబిల్ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము. చూడండి, మీరు అపవాది తంత్రములను ఎదురించుటకును శక్తిమంతులగుటకును దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము చూడండి, మనము పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఈ లోకంలో మానవునికి రావాల్సిన సమస్యలన్నీ కూడా వస్తాయి. ఒకటి మనుషుల ద్వారా వస్తుంది, రెండు సాతాను ద్వారా వస్తుంది, పైన ఉన్నటువంటి చీకటి శక్తుల చేత, మాంత్రిక శక్తుల చేత, అధికారుల చేత సమస్యలు వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? మీ బలాన్ని నమ్ముకొని భక్తి చేయొద్దు. హల్లెలూయా. ఎవరి బలాన్ని? మన బలాన్ని బట్టి మనం నడవద్దండి.
ఎవరి బలాన్ని బట్టి నడవాలంట? యేసయ్య బలాన్ని బట్టి నడవాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. అందుకే అంటున్నాడు కదా, మనం పోరాడున్నది శరీరులతో కాదు, కానీ అధికారులతోనూ, లోకనాథులతోనూ, వాయుమండల సంబంధమైనటువంటి దురాత్మల యొక్క అధిపతులతోనూ మనం పోరాడుతున్నాం కనుక మనం ఎలా ఉండాలంట? బలవంతులమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. బలవంతులమై ఎప్పుడైతే అడుగులకు ముందుకు వేస్తూ విశ్వాసం ముందుకు కొనసాగుతుంటామో, దేవుడు అంటాడు కదా, ఎన్నడూ ఊహించలేని అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు నీ పట్ల ప్రభు చేస్తానని మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ దేవుని యొక్క బైబిల్ గ్రంథం నుంచి ఒక మాటను మనం చదువుదాం. చదవండి ఒకసారి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వాక్యం నుంచి కొన్ని మాటలు మనం చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని నీ అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. హల్లెలూయా. దేవుని పిల్లలారా, మనం ఆత్మలో ఎలాంటి బలాన్ని, మనము బలవంతులుగా ఉండాలంటే మనం చేయాల్సిన పనులు ఒక 3 ఉన్నాయి. ఆ 3 చక్కగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం బలవంతులుగా ఎప్పుడు మార్చబడతాము అనేటువంటి 3 మాటలు. మొట్టమొదటి మాట ఏంటంటే, ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి మాట మరలా ఒకసారి చదవండి. ఆయన కాబట్టి మీ నిమిత్తమై 14వ వాక్యం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబము అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. హల్లెలూయా. దేని చేతట? మోకాళ్ళుని అంటే అర్థం ఏంటి? మోకాళ్ళ ప్రార్థన ద్వారా మనకేమొస్తుందట? బలం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఉదయకాల సమయంలో చేసే ప్రార్థన కావచ్చు, మధ్యాహ్న కాల సమయంలో చేసే ప్రార్థన కావచ్చు, ఇరుకుల మధ్యలో, పోరాటాల మధ్యలో చేసే ప్రార్థన కావచ్చు, ఆ ప్రార్థనలో నీ మోకాళ్ళట చక్కగా దేవుని సన్నిధిలో వంగి మోకరించగలిగితే నీ ఆత్మకి ఏమొస్తుందట? బలం వచ్చేస్తుంది. హల్లెలూయా. మనం బలవంతులుగా ఉండాలంటే మొట్టమొదటి ఏం చేయాలి? మోకాళ్ళు వేయాలి. చాలా మందికి కష్టాలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాలు ఎప్పుడు పోతాయో, ఈ సమస్యలు ఎప్పుడు పోతాయి, ఈ రోగం ఎప్పుడు పోద్దో, ఈ ఇబ్బంది ఎప్పుడు పోద్దో అనే ఆలోచనతో ఉంటారు తప్ప మోకాలు అయితే వేయరు. మోకాలు ఎప్పుడైతే నేలను తాగుతుందో మన ప్రార్థన దేవుని సింహాసనాన్ని తాగుతటండి. హల్లెలూయా. అబ్రహాము తన ఒంటెలకు కూడా మోకాలు వేయడం నేర్పించాడంట ప్రార్థన చేయడానికి. దేనికి? ఒంటెలు మోకాలు వేస్తాయా? చెప్పండి. ఒంటెలు ఎంత ఎత్తుంటాయి? చాలా ఎత్తుంటాయి. కానీ అబ్రహాము తన పనివారితో కూడా భోజనం చేసేటప్పుడు కానీ, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ, వారందరూ కలిసి ప్రార్థన చేసేటప్పుడు ఒంటెలు కూడా మోకాలు వేసాయట. హల్లెలూయా. ఒంటెలైన మాట ఉంటే కానీ మనుషులు మాత్రం మన మాట ఏదో ఎంత కష్టమైన దాన్ని వస్తేలే ఏం కాదులే నేను ఎట్టే ఉంటాను అనుకుంటాం. కానీ నీ మోకాళ్ళు ఎప్పుడైతే నేలను తాకుతుందో, నీ మోకాళ్ళు తాకిన ప్రతి క్షణంలోనే దేవుని యొక్క మహిమ నీ పైకి దిగి వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధి మనల్ని ఆవరించేస్తుందండి. దేవుని యొక్క ప్రభావం మనల్ని అలాగూ తాకుతూ ఉన్నప్పుడు నీ మోకాళ్ళ ద్వారా నీ ఆత్మకి ఏమొస్తుందంటే బలం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఒకప్పుడు నేను ప్రార్థనలో బలహీనుణ్ణి. ప్రార్థన చేయాలంటే రాదు, ప్రార్థన ఎలాగో చేయాలో తెలియదు, ప్రార్థన ఎవరు నేర్పిస్తారో తెలియదు. కానీ ప్రార్థన ఏమి రాని సమయంలో ఏం చేశానంటే, నా ఎదుటికి ఒక కుర్చీ పెట్టుకున్నా. ఏం పెట్టుకున్నా? కుర్చీ పెట్టుకొని ఆ కుర్చీలోకి యేసయ్య వచ్చి కూర్చున్నాడు అన్నట్లుగా ఆలోచించాను. ఏం చేశా? యేసయ్య కుర్చీలో కూర్చున్నాడు అని చెప్పి కళ్ళు మూసుకొని ఇక ఏడవడం ప్రారంభించా దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకప్పుడు దెయ్యాలు వేరే పాస్టర్ గారిని వదిలేస్తుంటే భయం వేసేది. అమ్మో వీళ్ళలాగా వదిలించగలుగుతావా? ఒకవేళ దెయ్యం అక్కడ వదిలించబడుతుంటే బయటికి పారిపోయేది. ఎందుకని? నా ఆత్మ బలము తక్కువ, నా ప్రార్థన బలం తక్కువ, నా విశ్వాస బలం తక్కువ. కానీ ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించానో, ఎప్పుడైతే కళ్ళమడి నుంచి కన్నీళ్లు కారడం వచ్చాయో, ఎప్పుడైతే హృదయంలో ఉన్నటువంటి బాధ యేసయ్యగా చెప్పుకోవడం ప్రారంభించానో, దేవుని నామస్మరణ చేస్తుండగానే సాతాను గడగడలాడగలిగినటువంటి అభిషేకాన్ని దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మోకరించగలిగి ప్రార్థన చేయగలిగిన అభిషేకం మనకు కావాలి. అప్పుడు మనం ఏమవుతామంట? బలవంతులమవుతాం. హల్లెలూయా, హల్లెలూయా. రెండవదిగా మరొక వాక్యం చదువుదాం. చదవండి.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం ఒకసారి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం చదువుదాం. చదవండి అమ్మా, క్షమించండి. 2వ పత్రిక చదవండి. చూడండి, నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కమ్ము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొత్త నిబంధన గ్రంథంలో 195వ పేజీ 194వ పేజీ తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. మొట్టమొదటిగా మనం బలవంతులు ఎప్పుడవుతామంటే మనము మోకరించి ప్రార్థించినప్పుడు బలవంతులం అవుతాం. రెండవదిగా ఎప్పుడు బలవంతులం అవుతామంటే దేవుని కృప చేత బలవంతులం అవుతామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బలము, ఈ యొక్క శక్తి, ఈ యొక్క అభిషేకము, ఈ ప్రార్థన బలాన్ని ఎప్పుడైతే మనం పొందుకుంటామో శత్రువులను సైతం కూడా ఓడించగలిగినటువంటి అభిషేకము, ప్రార్థన స్థాయిని దేవుడు మనకందరికీ కూడా దయచేయును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినములలో, ఈ చివరి కాలంలో, అంత్య దినాల్లో మనం చేయాల్సిన పని ఏంటంటే ప్రభువు నమ్ముకున్నప్పుడు ఎలా ఉన్నావో కాదు, కొత్తగా మందిరానికి వచ్చినప్పుడు ప్రభువులు ఎలా స్థిరంగా ఉన్నావో కాదు, కానీ ఈ కడవరి కాలంలో విశ్వాసమును పెళ్లగించగలిగినటువంటి పోరాటాలు వస్తున్నప్పుడు ఆ పోరాటాలలో నువ్వు బలముగా నిలబడగలిగినటువంటి శక్తి నీకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, బలవంతులుగా మనం మార్చబడాలంటే మొట్టమొదటిగా మోకాళ్ళ ప్రార్థన అవసరం. ఏ ప్రార్థన? మోకాళ్ళ ప్రార్థన అవసరం. ఒక భక్తుడు చెప్పాడు, మోకాలు నల్లగైతేనట మోకాలు తెల్లగైపోతాయి అటండి. ఏమవుతాయి? మోకాళ్ళు నల్లగైతే మోకాళ్ళు తెల్లగైపోతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు మోకరించి నీ మోకాలు దేవుని సన్నిధిలో నల్లగొట్టబడుతున్న ప్రతి క్షణం, ప్రతి నిమిషం కూడా దేవుని మహిమ నీలోనికి వచ్చి నింపుతున్నప్పుడు నీ మొక్కలో తేజస్సు పెరిగిపోతుంది. హల్లెలూయా. నీ ముఖ రూపము మారిపోతుంది. నీ కళ్ళలో నుంచి, నీ ముఖం నుంచి ఒక మంచి ప్రభావం బయటికి ప్రజలకు కనబడుతుందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, నీ మోకాళ్ళు ఏం చేయబడాలంటే మోకరించి 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 మోకాళ్ళు కాయలు గాయాలంట. ఏం గాయాలి? మోకాళ్ళు కాయలు గాయాలి. ఈరోజు నువ్వు అనుకుంటావు నా మోకాళ్ళకు ప్రతిఫలం ఏం లేదు, కానీ దేవుడు అంటాడు కదా, నీ ప్రతి కన్నీటి పొట్టు ఆయన కవిలలో దాచిపెడుతున్నాడట. హల్లెలూయా. మన మోకాళ్ళను, మన కన్నిటిని, మన ప్రార్థన మూలుగులన్నిటిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే జ్ఞాపకార్థ గ్రంథంలో రాసి పెడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందున్న కృప చేత మనము బలవంతులం కావాలి. మొట్టమొదటి బలం ఎక్కడి నుంచి వస్తుందంట? మోకాళ్ళ నుంచి వస్తుంది. రెండో బలం ఎక్కడి నుంచి వస్తుందట? కృప చేత, అంటే పైనుంచి వచ్చేటువంటి బలం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కింద నుంచి వచ్చేటువంటి బలము, పై నుంచి వచ్చేటువంటి బలం. మూడవదిగా మనం చదువుదాం పరిశుద్ధ దేవుని యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వాక్యం చదువుదాం. చదవండి ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా. అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కాక ఒకడు నేను పౌలు వాడను మరొకడు నేను అపొల్లో వాడనని చెప్పునప్పుడు ప్రకృతి సంబంధులైన మనుషులు చూడండి, ప్రకృతి సంబంధులైనటువంటి మనుషులు కలిగినటువంటి బలం వేరు, శరీర సంబంధులైనటువంటి మనుషులు కలిగినటువంటి బలం వేరు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి మనుషులు కలిగి ఉండేటువంటి బలము వేరు. హల్లెలూయా. ఆత్మ సంబంధుల దగ్గర ఆయుధాలు ఉండవసరలా. ఏమండి? ఆత్మ సంబంధుల దగ్గర 10 మంది బాడీ గార్డ్స్ ఉండక్కర్లా. ఆత్మ సంబంధులైనటువంటి వారి దగ్గర ఎవరు కాపలా ఉంటారంటే నిరంతరము దేవుని యొక్క దూతలు కాపలా ఉంటారట. హల్లెలూయా. వారు అదృశ్యంగా ఉంటారు, కానీ శత్రుని ఎదుట ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీ పక్షాన వారు పోరాడగలుగుతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి బలమేమో మోకాళ్ళ నుంచి, మోకాళ్ళ ప్రార్థనల నుంచి బలం వస్తే అప్పుడు నువ్వు బలవంతుడిగా మార్చబడతావు. రెండవది బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క కృప చేత వస్తుంది. మూడవ బలం ఎక్కడి నుంచి వస్తుంది అంటే యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదువుదాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చదవండి.
చిన్న పిల్లలారా చిన్న పిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు రాయించున్నాను. యవనస్తులారా మీరు బలవంతులు, మీకు రాయించు ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. దుష్టులని జయించాలంటే, సాతానుని ఓడించాలంటే, అపవాది శక్తులను లయపరచాలంటే యవనస్తులతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, యవనస్తులారా మీరు బలవంతులు. ఎక్కడి నుంచి ఉంటుందంట చెప్పండి చెప్పండి. మనలో నివసించాలి. హల్లెలూయా. వాక్యము ద్వారా బలం వస్తుంది. దేవుని స్తోత్రం. ఒకటి కృప చేత బలం అయితే, రెండవది మోకాళ్ళ ప్రార్థన చేత బలం అయితే, మూడవది వాక్యము చేత బలం వస్తుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ మూడు ఆయుధాలు కలిగిన ఏ ప్రార్థన పరుని కానీ, ఏ విశ్వాసిని కానీ, ఏ సేవకుని కానీ సాతాను ఏ మాత్రం కూడా కదిలించలేడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా మీకు ఒక మంచి మాట చెప్తా వినండి. ఒక్కసారి ఒక బుల్లెట్ తగిలి మనిషి చచ్చిపోతాడా? 3 బుల్లెట్లు ఒకసారి తగిలి చచ్చిపోతాడా? చెప్పండి. ఒక బుల్లెట్ తగిలితే కనీసం కొన ఊపిరితోనన్నా హాస్పిటల్కి పోతారు, కానీ 3 బుల్లెట్లు ఒకసారి తగిలితే కదా. ఒక బుల్లెట్ ఏంటి చెప్పండి? మోకాళ్ళ ప్రార్థన. రెండో బుల్లెట్ ఏంటి? కృప. హల్లెలూయా. మూడోది ఏంటది? వాక్యం అనేటువంటి బుల్లెట్. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ 3 ఆయుధాలను గురిపెట్టి సాతాను గారిని ఒకే దెబ్బతో కొట్టగలిగితే వాడు నేలమట్టం అయిపోతాడండి. హల్లెలూయా. అప్పుడు రోగాన్ని చూసి భయపడవు, అప్పులను చూసి భయపడవు, సమస్యలను చూసి భయపడవు. గల కారణం ఏంటి తెలుసా? నేను మోకాళ్ళ ద్వారా బలవంతుణ్ణి, దేవుని కృప చేత బలవంతుణ్ణి, వాక్యము నాలో నిలుచుచు ఉన్నది కనుక నేను బలవంతుణ్ణి అని చెప్పగలిగిన సత్వ నువ్వు పొందుకోగలుగుతావు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ కడవరి కాలంలో మనం ఏం చేయాలి అంటే విశ్వాసాన్ని కాపాడుకోవడానికి బలవంతులమై ఉండాలి. అందుకే భక్తులు అంటాడు కదా, ఓ ఎఫెసీ సంఘమా, ఇదిగో మీరు ఎలా ఉండాలి అంటే బలవంతులై ఉండండి. ఎందుకో తెలుసా? అపవాది శక్తులను ఎదిరించడానికి మీకు బలం కావాలి. లోకంలో వస్తున్నటువంటి శ్రమలను తట్టుకోవడానికి మీకు బలం కావాలి. ప్రాంతంలో పడిపోకుండా ఉండడానికి బలం కావాలి. విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగడానికి బలం కావాలి. గురి ఎద్దకు వెళ్ళి గమ్యాన్ని చేరేంత వరకు కూడా నీకేం కావాలి అంటే బలము కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకసారి రోషము కలిగినటువంటి దైవజనుడైనటువంటి ఏలియా గారు ఏం చేశారు అంటే, దాదాపు 950 మంది బయలు ప్రవక్తలు, అషేరా దేవదూతల యొక్క ఆ ప్రవక్తల మధ్యలో ఏం చేశారంటే, వారందరూ ఒకవైపు ఉంటే ఏలియా భక్తుడు ఒక్కడే ఒకవైపు ఉన్నాడు. వారితో చెప్పాడు కదయ్యా, నేను ఒక ఎద్దును తీసుకుంటాను, దాన్ని ముక్కలుగా చేస్తాను, ఒక బలిపీఠము కట్టి ఆ బలిపీఠము పైన నేనేం చేస్తానంటే దహన బలిని దేవునికి అర్పిస్తాను. మీ దేవుడు గొప్పవాడైతే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి దహన బలిని దహించాను. ఒకవేళ నా దేవుడు గొప్పవాడైతే ఈ ఆకాశం నుంచి యొక్క దేవుడి యొక్క అగ్ని దిగి వచ్చి దహన బలిని దహించువేయాలని చెప్పి ఒక పందెం వేశారు. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 950 మంది ప్రవక్తలు ఒకవైపు అయితే ఏలియా ఒక్కడే ఒకవైపు నిలబడ్డాడట. హల్లెలూయా. ముందు వాళ్ళకి ఛాన్స్ ఇచ్చాడు. ఏమని? మీరు ఇప్పటిదాకా కొలిసినటువంటి దేవుళ్ళు, దేవతలు, ఆరాధ్య దైవాలు అందరూ ఉన్నారు కదా, అయ్యా ఓ పలానా అయినా, ఓ పలానా వచ్చి అగ్నిని కాల్చండి, మీకు సత్తు ఉన్నంతసేపు కాల్చండి, మీరు ఎంతసేపు మొక్కుకోండి అని చెప్పి అందరు మొక్కుకోమని చెప్పాడంట. 950 మంది ముక్త కంఠంతో ఏకస్వరంతో మాట్లాడుతున్నారు. ఓ అషేరా దేవత దిగి వచ్చి అగ్నిని దహించవా, ఓ బయలు దేవత వచ్చి అగ్నిని దహించవా, ఇదిగో రావా ఈ అగ్ని కాల్చవా అని మాట్లాడుతూ ఉంటే కనీసం అగ్ని నిప్రవ కూడా రాలేదట. అగ్ని నిప్రవ కూడా రాలేదట. అప్పుడు ఏలియా వాళ్ళకి రోషం కలగడానికి మాట్లాడుతున్నాడు. మీ దేవుడు నిద్రపోతున్నాడేమో, లేపండి. మీ దేవుడు ప్రయాణంలో ఉన్నాడేమో, లేపండి. మీ దేవుడు బండి ఆగిపోయిందేమో, లేపండి అని చెప్తే పొద్దున్నుంచి సాయంత్రం 5 దాకా వీళ్ళు మొత్తుకుంటూ ఉన్నారంట. రక్తాలు వచ్చేటట్టు బ్లేడ్లు పెట్టి కోసుకున్నారు, కత్తులు పెట్టి గుచ్చుకుంటున్నారు, శరీరాలు గాయం చేసుకున్నారు. కానీ వాళ్ళ దేవుళ్ళు దేవతలు ఎవరు మాట్లాడలేదట. వాళ్ళందరిని చూసినటువంటి ఏలియా అన్నాడంటే, ఇక చాలు రబ్బాయి మీరు ఆపండి అన్నాడట. హల్లెలూయా. ఆయన ఏం చేశాడంటే మరలా బలిపీఠాన్ని కట్టి బలిపీఠం పైన పశువులు పెట్టి ఆయన దాన్ని వధించి ఏం చేశాడంటే అక్కడ వారందరూ ఎదుట నిలబడి మాట్లాడుతున్నాడు, నేనే గనక రోషము కలిగినటువంటి దైవజనుడిని అయితే, హల్లెలూయా,
నేనే గనక జీవము గల దేవుని సేవకుడైనటువంటి రోషము కలిగిన ప్రవక్తనైతే అనే మాట ఆకాశం వైపు చూస్తూ పలకగానే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి ఆ దహన బలిని దహించి వేసిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలాంటి బలం వచ్చింది ఏలియాకి? రోషముతో కూడినటువంటి బలం వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బయలు ప్రవక్తను ఎదిరించగలిగిన సత్తువ ప్రార్థన పరులకు ఉంటదండి. హల్లెలూయా. మోకాళ్ళు వేయగలిగినటువంటి వానికి ఉంటది. కృపను నిరంతరం పొందుకునేటువంటి వానికి ఉంటది. ఏలియా బలం ఎలాంటిదో తెలుసండి? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేంత ప్రార్థన ఎదురుగా మారిపోయాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని పిల్లలారా, నీ ప్రార్థనలో నువ్వెంత బలం కలిగి ఉన్నావు? నీ విశ్వాసంలో నువ్వెంత బలం కలిగి ఉన్నావు? నువ్వు దేవుడిని నమ్మే విషయం నీ బలం ఎంత? ఒకసారి ఆలోచించి ఇంటికి వెళ్ళాక, నేను దేవుడిని నమ్మే విషయంలో బలంగా ఉన్నానా, బలహీనంగా ఉన్నానా, పడిపోయే స్థితిలో ఉన్నానా, ఇతరులను నిలబెట్టగలిగినటువంటి స్థితిలో ఉన్నానా అనే ఆలోచన మనం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు తెలుసా అండి? కృపను పొందుకునే బలాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. రెండవది మోకాళ్ళ బలాన్ని కలిగి ఉన్నాడు. మూడవది వాక్య బలాన్ని కూడా యేసయ్య కలిగి ఉన్నాడు. హల్లెలూయా. చెప్పండి ఎలాంటి బలాన్ని కలిగి ఉన్నాడు ఆయన? మోకాళ్ళ బలం. రెండవది కృపతో కలిగినటువంటి బలం. మూడవది వాక్యము చేత బలం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి సాతాను గాడు వచ్చాడంటే యేసయ్య దగ్గరికి. అప్పుడే యేసయ్య బాగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు సేవ పరిచయం ప్రారంభించడానికి. వచ్చి అంటున్నాడంట, యేసయ్య నీకు ఆకలి అవుతుంది కదా అన్నదంట. యేసయ్య మౌనంగా అలా చూశాడు. ఆకలి అవుతుంది కదా, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళన్నీ రొట్టెలుగా మార్చుకోరాదా అన్నదంట. అప్పుడు యేసయ్య ఏమన్నాడంటే, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్య లోపల ఏం పని చేస్తుంది? వాక్యం పని చేస్తుంది. హల్లెలూయా. శరీర సంబంధమైనటువంటి ఆకలి చూపించాడు. రెండవది ఏం చేశాడంటే, ఎత్తైన కొండ మీద తీసుకెళ్ళాడట సాతాను గాడు. యేసయ్య తీసుకెళ్ళి, యేసయ్య ఈ రాజ్యాలన్నీ నావే, నువ్వేం చేయాలి తెలుసా? నా కాళ్ళకు మొక్కితే మొత్తాన్ని నీకు ఇచ్చేస్తానని చెప్పాడట. అప్పుడు దేవుడు ఏమన్నాడు తెలుసా? జీవము గల దేవుని నువ్వు శోధించవద్దు, నీ దేవుడైన యెహోవాకు మాత్రమే మొక్కి ప్రార్థించాలని రాయబడి ఉందని చెప్పగానే సాతాను గాడు ఏం చేశాడంటే అక్కడి నుంచి పారిపోయాడట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసయ్య వాక్య బలముతో నింపబడి ఉన్నాడు. యేసయ్య మోకాళ్ళ బలముతో నింపబడి ఉన్నాడు. యేసయ్య ప్రతిదినం కృపను పొందుకున్నాడు. హల్లెలూయా. యేసయ్య ఇంకా చాలా రాత్రి చీకటి ఉండగానే అరణ్య ప్రాంతానికి వెళ్ళి కొండపై నేను ఏం చేసేవాడంటే కృపను పొందుకునేవాడు. హల్లెలూయా. ఎప్పుడు వస్తుంది ఈ కృప? వేకుజామున వస్తుంది. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన ప్రతిరోజు చేస్తూ 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 ఉండగా దేవుడు మన జీవితంలో అనుకున్నటువంటి గొప్ప కార్యాలు చేయగలిగిన సమర్థుడైనాడు. కాబట్టి ఈ చివరి కాలంలో మనం ఎలా ఉండాలంట? చెప్పండి అమ్మా. మనం ఎలా ఉండాలి? కష్టాలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అధికారులు వచ్చినప్పుడు, సైనికులు వచ్చినప్పుడు, ఆర్మీ వాళ్ళు వచ్చినప్పుడు, ఉగ్రవాదులు వచ్చినప్పుడు. నిజమా? హల్లెలూయా. నిజంగానే ఉంటారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ కడవరి కాలంలో ప్రాణము పోతున్నా సరే ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే ప్రాణం పోతుందండి. ఒక్క సెకండ్ కళ్ళు మూసుకుంటే ప్రాణం పోతుంది. కానీ అదే ఒక్క సెకండ్లో దేవుని రాజ్యం కళ్ళు తెరవగలుగుతాం. హల్లెలూయా. దేవుని సంగమా, దేవుని పిల్లలారా, చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రభు చెప్పాడు, గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలన్నీ కూడా చెదరిపోవుననే మాట బైబిల్ గ్రంథంలో ముందే చెప్పాడు యేసయ్య. ఎందుకంటే అంత్య దినాల్లో భయంకరమైనటువంటి రోజుల్లో సంఘాలు బలహీనపడే రోజులు రాబోతున్నాయి. కాబట్టి చివరి దినాల్లో సంఘం ఏం చేయబడాలంట? బలమును పొందుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాక్యం దొరుకుతున్నప్పుడే, ఆరాధన జరుగుతున్నప్పుడే, మందిరం తెరవబడినప్పుడే, సేవకులు వాక్యాన్ని బోధించడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ఏం చేయాలంటే బలాన్ని పొందుకోవాలి. హల్లెలూయా. ఆ బలాన్ని పొందుకున్నప్పుడు దేవుడు అంటాడు కదా, మన యొక్క కార్య సాధకమైనటువంటి శక్తి చొప్పున దేవుడు మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికమైనటువంటి కార్యాలు చేయగలిగినటువంటి శక్తిమంతుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నువ్వెంత బలాన్ని కలిగి ఉంటే అంత బలమైన కార్యాన్ని చూస్తావు. నువ్వెంత బలముగా దేవుని సన్నిధిని ఎదిగితే నీ జీవితంలో కూడా అంత బలమైనటువంటి ఆత్మ కార్యాలు జరుగుతాయి. దేవుని రాకడలో మనం ఎత్తబడేటువంటి గుంపులో చేర్చబడతాం. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహించి ఆయన రాకడ కొరకు ప్రభు మనందరికీ కూడా సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ
కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ పగటి పూట దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు ఒకసారి ధ్యానం చేద్దాం. చక్కగా ఒకసారి ధ్యానం చేద్దాం, మోకరించుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. చక్కగా మోకరించుదాం. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశము సరికట్టినను, వరదవలే భక్తిహీనులు పొల్లిన, వరదవలే భక్తిహీనులు పొల్లిన, ఎడబాయని దేవా స్తోత్రం 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 స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, దేవుని బిడ్డలారా, ఎఫెసు సంఘమును గురించి ప్రభు భక్తుల ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి భక్తి, ప్రారంభ దినాల్లో చేసినటువంటి ప్రార్థన, ప్రారంభంలో కలిగినటువంటి విశ్వాసము ఈ అంత్య దినాల్లో బలహీనపడేటువంటి రోజులు వచ్చేసాయి. కాబట్టి ఎఫెసు సంఘముతో దేవుడు చెప్తున్నటువంటి మాట ఈరోజు ఈ కృపాదరణ పరీక్షలు ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతున్నాడు. ఓ సంఘమా, ఓ ఆత్మీయ బిడ్డలారా, ఓ దేవుని కొరకు ప్రత్యేకించబడినటువంటి జనాంగమా, మీరు బలవంతులైనడు. తదుకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులైనడు. ఎందుకు తెలుసా? సంవత్సరంతో కుంగిపోతావేమోనని, దేవుని మార్గాన్ని విడిచి వేరొకరి వైపు నువ్వు తిరుగుతావేమోనని, మనుషులు పెట్టేటువంటి మభ్యలకు ప్రలోభాలకు ఒకవేళ వాటి వైపు తిరిగి జీవముగల దేవుణ్ణి విసర్జించుతామేమోనని దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువుని ఎదిరించాలంటే, అపవాదిని ఓడించాలంటే, చీకటి శక్తులను బంధించాలంటే, కుటుంబంలో ఆశీర్వాదం కావాలంటే నీ ఆత్మీయ జీవితంలో బలం కావాలి.
ఆ బలం కావాలంటే దేవుని సంగమా, ఆ బలం రావాలంటే దేవుని ప్రజలారా, నేను మనందరి జీవితాల్లో కూడా మోకాళ్ళ చేత వచ్చేటువంటి ప్రార్థనలో ఉన్న బలం, దేవుని ఎదురు నుండి వచ్చేటువంటి కృప చేత బలము, ప్రతిదినము వాక్యము చదవడం ద్వారా ఆత్మీయ జీవితంలో వచ్చేటువంటి బలము, కృపా వాక్యము, మోకాళ్ళు, ఈ 3 అనుభవాలు కలిగినటువంటి ఏ విశ్వాసి అయినా, ఏ సేవకుడైనా, ఏ సంఘమైనా ఈ కడవరి కాలంలో బలవంతులు ఉంటారని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది. మనుషుల వైపు చూస్తే బలహీన పడిపోతాం, పరిస్థితుల వైపు చూస్తే కృంగిపోతాం. ఇదిగో మనుషులు మప్పి పెట్టేటువంటి మాటల వైపు చూస్తే ఒకవేళ నువ్వు బలహీన పడతావేమో, కానీ జీవము గల దేవుని వైపు నువ్వు చూడగలిగి ఆయనలో విశ్వాసమును బలపరచబడగలిగితే దేవుడు నిన్ను బలపరిచే దేవుడై ఉన్నాడు. దేవుని సంగమా, ఎవరి వైపు చూసి బలహీన పడుతున్నావు? ఎవరిని బట్టి బలహీన పడుతున్నావు? ఎలాంటి సందర్భాలను బట్టి బలహీన పడుతున్నావు? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు బలవంతుడు కావాలంటే, నువ్వు బలవంతురాలుగా మార్చబడాలంటే నీ మోకాళ్ళు ప్రతిదినం దేవుని సన్నిధిలో ఉండాలి. ప్రతిదినం దేవుడితో మాట్లాడే అనుభవం నీకు కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఆయన కృప చేత బలవంతునిగా నువ్వు మార్చబడినప్పుడు నువ్వు బలవంతునిగా మార్చబడతావు. అంత మాత్రమే కాదు, విన్నటువంటి వాక్యము విడిచిపెట్టే అనుభవం నీకు ఉండకూడదు. ఈరోజు నా కొరకు దేవుడు ఏం మాట్లాడా, ఆ మాటల్లో నేను ఎంత శక్తిని పొందుకున్నాను, ఎంత బలాన్ని పొందుకున్నాను, నా భక్తి జీవితాన్ని ఎంతగా నేను పరిపూర్ణతలను నడిపించుకోగలుగుతున్నాను, నా విశ్వాసపు స్థాయి ఎంత, నేను బలం పొందుకున్న విధానం ఎంత అనే ఆలోచన చేత నీ జీవితంలో పరీక్షలకు రావాలి. ఎవరెవరితో బట్టి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి నువ్వు బలహీన పడద్దు. నా ప్రభు అంటున్నాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నువ్వు బలవంతుడు కమ్ము. నా కుమారి, క్రీస్తు యేసునందున్నటువంటి కృప చేత బలవంతుడు కమ్ము. ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన సన్నిధిని మోకరించడం ద్వారా బలము, కృపను పొందుకోవడం ద్వారా బలము, వాక్యము ధ్యానించడం ద్వారా బలము, దేవుడు చెప్పినట్లుగా నడవడం ద్వారా బలము. ఈ బలమంతా కూడా నువ్వు పొందుకునే దేవుని ఎదుట శక్తిమంతురాలిగా నిలబడాలని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నువ్వు ఎంత బలంగా ఉన్నావో నీ బలం ఎంత ఒకసారి ఆలోచన చేస్తావు. ఒకవేళ బలహీనపడి ఉన్నావా, ఈ రోజు నుంచి మళ్ళీ తిరిగి ప్రారంభించు. ఒకవేళ కృంగిపోయావా, ఈ రోజు నుంచి మోకాళ్ళు వేయడం ప్రారంభించు. ఈ రోజు నుంచి ఒకవేళ నువ్వు బలహీనపడి పరిస్థితుల వైపు చూస్తూ దిగులు పెడుతున్నావా, దేవుని యొక్క వాక్యాన్ని చదవడం ప్రారంభించు. దేవుని కృప కొరకు వేడుకోవడం ప్రారంభించు. దేవుడు నీ జీవితంలో నిన్ను బలవంతురాలుగా మార్చి ఆయన రాకడలో నిలబడగలిగినటువంటి శక్తివంతులుగా నిన్ను నన్ను ప్రభు మనందరినీ కూడా మార్చుతున్నందుకు మన 2 చేతుల పైకి ప్రభుకి స్తోత్రాలను చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులమై ఉండేటువంటి కృపను మనకు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు యేసయ్యకు స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. వెతబడినటువంటి వాక్యమును దేవుడు నీరు కట్టి నూరంతలుగా మన ఆత్మీయ జీవితంలో బలపరిచి ప్రభు రాకడలో నిలబడగలిగినటువంటి బలవంతులుగా ప్రభు మనందరినీ కూడా మార్చును గాక. స్తోత్రాలు చెల్లించుదాం. మోకాళ్ళ ప్రార్థన చేత దేవుడు బలవంతులుగా మార్చును గాక. వాక్యం చదువుల ద్వారా బలవంతులుగా ప్రభు మార్చును గాక. దేవుని కృపను పొందుకోవడం ద్వారా బలవంతులుగా మార్చబడును గాక. అట్టి భాగ్యాన్ని దేవుడు మనకందరికీ కూడా అనుగ్రహిస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి అయిన దేవునికి రక్షకుడైనటువంటి యేసయ్యకు పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, మమ్మల్ని మికిలిగా ప్రేమించుచున్నటువంటి మా ప్రియ రక్షకుడైన మా యేసయ్య, మీ ఘనమైనటువంటి మహోన్నత నామాన్ని బట్టి ప్రభు స్తుతిస్తూ నీ పాద సముఖములను కూస్తున్నాము దేవా. ఇంతవరకు ప్రభు నీ ఉచితమైన ప్రణాళిక, నీ కనికరము ద్వారా, నీ కృప చేత మాతో మీరు మాట్లాడుతూ వచ్చినటువంటి ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఎన్నో పర్యాయములను ఆయన యొక్క వాక్యాన్ని మేము ధ్యానించామయ్యా. అయినా మా విశ్వాసం స్థాయిని బలపరచడానికి, మా ప్రార్థన శక్తిని పెంపొందించుకోవడానికి అయ్యో ఆగిపోయాము కదా, అయ్యో నిరాశపడిపోయాం కదా, వెనుకకు తిరిగిపోయాం కదా, ఇక నష్టాలే చోటు చూస్తున్నాం కదా, మా జీవితంలో నెమ్మది లేదు కదా, మా జీవితంలో ఆనందం కొరవైపోయింది కదా అని చెప్పిన బలహీన పడుతున్న సమయాల్లో మరలా మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని ముందుకు నడిపించడానికి, మమ్మల్ని నిలబెట్టడానికి, నీ ఎదురు శక్తివంతులుగా ఉండడానికి ప్రభు మాకు ఇచ్చినటువంటి చక్కని మాటను బట్టి నీకు స్తోత్రం. నిజమే మా ప్రభు, ప్రారంభ దినాన్ని ఎంత భక్తి చేశామని కాదయ్యా,
ప్రారంభం లేని అద్భుతాలు చూసామని కాదయ్యా, ప్రారంభ దినాల్లో అయ్యా ఎదుగునని ఎన్ని మంచి వాక్యాలు విన్నామని కాదు, కానీ ప్రభు ఈ రాకడ సమయంలో మేము ఎంత బలముగా ఉన్నామనేది ఈ సన్నిధిలో మాకు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఉంటుంది. నిజమేమో ప్రభు, ఎన్నో రకాల పరిస్థితులు మా కళ్ళ ముందు కదలాడుతున్నాయి. పడిపోవడానికి, చాలిపోవడానికి, వెనుకకు తిరగడానికి, లోకంలో పడిపోవడానికి అపవాది అనేక తంత్రాల చేత, కుయుక్తుల చేత ప్రజలను సంఘాలు మభ్యపరచుచూ ఉండగా, క్రోధము గల వాడే వస్తుండగా దేవా, వాడిని ఎదిరించగలిగి, వాటితో పోరాడగలిగి, వాడి యొక్క కార్యములన్నీ కూడా లయపరచగలిగినటువంటి శత్రువును నాశనం చేయగలిగినటువంటి బలము నీ కృప చేత మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నా. రీతిగా నన్ను మమ్మల్ని మీరు బలపరచు. ఈ దినం నుంచైనా ఆ మోకాలు నలగాలయ్యా, ఈ దినం నుంచైనా వాక్యము చదవాలి ప్రభు, ఈ దినం నుంచైనా నీ కృపను పొందుకొని నైనా ఆత్మీయతల పరిపూర్ణతలకు నడిపించబడి కృప మాకు దయచేయి ప్రభా. చెరువిచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వరుసలో దీవించమని ప్రార్థన చేస్తున్నా. ఇంతవరకు పాటల్లో, స్థుతుల్లో, స్థుతి ఆరాధనలో, లేఖనాల్లో, సాక్ష్యాల్లో అయ్యా అన్ని విషయాలు మాతో ఉండుతూ వచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. వాతావరణం అనుకూలంగా మార్చేవయ్యా, నీ కృపను మాకు దయచేసావయ్యా. ఆరాధనకి ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకాలు లేకుండా చేసినందుకు నీకు స్తోత్రాలు మా ప్రభువా. ఈ వారమంతా మేము చేస్తున్నటువంటి పనులు, ప్రయాణాలు, వ్యాపారాలు, ఉద్యోగాలు, చేతి పనులు, వ్యవసాయాలు, ఇంటి పనులు, పరిచర్య, ప్రార్థన అయ్యా, మోకాళ్ళ అనుభవం, కన్నీటి ప్రార్థన, అన్ని విషయాల్లో నీ కృపాహస్తము తోడుగా వచ్చి రాలేకపోయినటువంటి వారికి నైనా మరుసటి వారం తరుణం మీరు దయచి నీ రాకడలు ఎత్తబడడానికి కావలసిన బలము చేత నింపబడినటువంటి ప్రార్థన ఎదురుగా యేసు నామమున మేము ముద్రించబడదుము గాక. ఆత్మీయ జీవితాలు బలపరచబడి నేను ఎదుర్కొనేటువంటి కృపతోనైనా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరిచి మహిమను పొందుకుంటాయి. అతి త్వరలో వేగముగా రాబోతున్నటువంటి పరిశుద్ధుడైన యేసయ్య నామములో ప్రార్థించని విడిచిపోయి ఉన్నాము తండ్రి. ఆమేన్.